హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 4th క్లాస్ ఈవీఎస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అందులోని 6th చాప్టర్. సో 6th చాప్టర్ వచ్చేసి వాటర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, మనందరికీ వాటర్ గురించి చాలా బాగా తెలుసు కదా. వాటర్ మనకు లైఫ్ని సర్వైవ్ అయ్యేలా చేస్తుంది. అండ్ వాటర్ని మనం డ్రింకింగ్ కోసం కాకుండా వాషింగ్ కోసం అండ్ ప్లాంటేషన్ కోసం సో ఎన్నో రకాలుగా మనం వాటర్ని యూజ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా వాటర్ని వేస్ట్ కూడా చేస్తున్నాం. అంటే ఎక్కువగా వాటర్ని చెల్లడం. మనం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాం, కానీ సగం గ్లాస్ వాటర్ తాగుతున్నాం. ఇంకా సగం గ్లాస్ వాటర్ ఏం చేస్తాం? పడేస్తున్నాం. సో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాం అంటే వాటర్ని వేస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా వాటర్ గురించి ఎన్నో తెలుసుకుందాం ఈ చాప్టర్లో. లెర్నింగ్ అవుట్కమ్స్. సో ఈ చాప్టర్ ద్వారా మనకేం తెలుస్తున్నాయంటే పీపుల్స్ విల్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అండ్ ప్రొక్యూరింగ్ వాటర్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో ఈ చాప్టర్ ద్వారా మనం అంటే వాటర్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతూ ఉంది, మనం వాటర్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. అండర్స్టాండ్ హౌ వీ గెట్ వాటర్ ఫ్రమ్ లోకల్ రిసోర్సెస్. సో ఇక్కడ మనకు లోకల్ రిసోర్సెస్ అంటే చెరువులు, నదులు. సో ఇక్కడ నుంచి మనకు వాటర్ వస్తున్నాయి. సో ఏ విధంగా మనకు వాటర్ వస్తున్నాయి ఈ నదుల ద్వారా అనేది కూడా తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనకు నదులు, చెరువుల నుంచి వాటర్ వస్తున్నది. మరి ఈ చెరువులోకి, నదుల్లోకి ఏ విధంగా వాటర్ వస్తున్నది సో అది తెలుసుకుందాం. గెట్ ఏ బేసిక్ ఐడియా ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. ఇంకా అదేవిధంగా ఎవాపరేషన్ అంటే ఏంటి, కండెన్సేషన్ అంటే ఏంటి, ఈ ప్రాసెస్ గురించి కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఫాలో ద సజెస్టెడ్ వేస్ టు కీప్ వాటర్ రిసోర్సెస్ హైజీనిక్. అండ్ ఇప్పుడు మనకు వాటర్ రిసోర్సెస్ అంటే చెరువులు, కాలువలు అండ్ నెక్స్ట్ నదులు, వీటన్నిటిని కూడా మనం చాలా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. సో క్లీన్గా ఉంచుకోకపోతే మనం వాటిని తాగాల్సి వస్తుంది, మనం అన్హెల్తీ అవుతాము. ఓకే, ఎక్స్ప్లెయిన్ హౌ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో అదేవిధంగా మనకు రోజు కూడా వాటర్ ఎంత ఇంపార్టెంటో కూడా ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. Lata went to her grandmother's house during summer vacation. She went to play along with her friends Ravi and Nikita. While they were playing, Lata felt thirsty and she drank water which Ravi offered. ఓకే, లత వచ్చేసి సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్ళిందనమాట. అండ్ అక్కడ తన ఫ్రెండ్స్ అయినటువంటి రవి అలాగే నిఖితతో కలిసి వీళ్ళు ముగ్గురు ఆడుకునేవాళ్ళు. సో ఈ లత వీళ్ళిద్దరితో ఆడుకునేది. అండ్ ఆడుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి లతకు దాహం వేసిందనమాట. సో రవి వచ్చేసి ఈ వాటర్ తాగు అని చెప్పి ఇస్తే అప్పుడు ఆ వాటర్ని తాగుతుంది లత. వై ఈజ్ దిస్ వాటర్ సో సాల్టీ, డూ యూ డ్రింక్ దిస్ వాటర్ డైలీ? అప్పుడు లత ఏమడుగుతుందంటే ఆ వాటర్ని రవి ఇచ్చినటువంటి వాటర్ని తాగుతుంది కదా. సో ఏంటి ఈ వాటర్ ఇంత ఉప్పగా ఉన్నాయి, మీరు రోజు ఇటువంటి ఉప్పు నీళ్ళనే తాగుతున్నారా అని లత అడుగుతుందన్నమాట రవికు. అప్పుడు రవి వచ్చేసి ఎస్, దిస్ వాటర్ ఈజ్ ఫ్రమ్ అవర్ బోర్వెల్, వీ డ్రింక్ దిస్. అవును, మేము ఈ వాటర్నే తాగుతాము, ఈ వాటర్ మాకు బోర్వెల్ నుంచి వస్తున్నాయి. సో ఆ బోర్వెల్ ద్వారా మనం వాటర్ని తీసుకొని తాగుతున్నాము రోజు అని చెప్తున్నాడు. నిఖిత, ఓ వాట్ అబౌట్ యూ లత, ఓ వాట్ అబౌట్ యూ నిఖిత. సో నిఖిత అప్పుడు వచ్చేసి సో మరి నిఖిత మీరు కూడా ఇవే వాటర్ని తాగుతున్నారా అని లత అడుగుతుందన్నమాట. నిఖిత, వీ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ద ట్యాప్. The Grama Panchayat supplies pure drinking water to our houses. We have a big tank in our village. The water gets purified and is supplied to the houses. సో అప్పుడు లత ఉప్పు నీళ్ళని తాగుతున్నారా మరి అంటే అప్పుడు రవి వచ్చేసి అవును, బోర్వెల్ నుంచి వచ్చేటువంటి మేము ఈ వాటర్నే తాగుతున్నాం అంటే ఇంకా డౌట్ వచ్చి నిఖిత కూడా అడుగుతుందన్నమాట లత, నువ్వు కూడా ఈ వాటర్ని తాగుతావా అంటే లేదు, మాకు వాటర్ ట్యాప్ నుంచి వస్తాయి. గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్యూర్ డ్రింకింగ్ అంటే
మంచి ఫిల్టర్ చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ని సప్లై చేస్తూ ఉంది. అదేవిధంగా మా విలేజ్లో పెద్ద ట్యాంక్ ఉందన్నమాట. సో అక్కడ ఈ వాటర్ని ప్యూరిఫై చేసి ప్రతి ఒక్క హౌస్కి ట్యాప్ ద్వారా మనకు సప్లై చేస్తున్నారు అని నిఖిత చెప్తుంది. ఇక మనం కూడా అంతే కదా, మనకంతా కూడా ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి? ట్యాప్స్ నుంచి కదా. సో గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి కూడా మనకు వాటర్ని సప్లై చేస్తూ ఉన్నారు, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ని. వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ యువర్ విలేజ్? సో మన విలేజ్లో వాటర్ సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ మా ఊర్లో అయితే పెద్ద చెరువు ఉందన్నమాట. ఓకే, అలాగే ఒక పగిరి కూడా ఉంది. అండ్ ఈ చెరువుకి వచ్చేటువంటి నీళ్ళు వచ్చేసి తుంగభద్ర వాటర్ అన్నమాట. సో తుంగభద్ర నది నుంచి మాకు ఈ వాటర్ రావడం జరుగుతుంది. మేము పంటలకు అలాగే అన్నిటికీ కూడా మేము ఈ వాటర్ని యూజ్ చేస్తాం. Most villages have tanks for water resources. This water is mainly used for agriculture, drinking and other purposes. Let us know about a village tank. సో ప్రతి ఒక్క ఊర్లో కూడా వాటర్ ట్యాంక్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ ట్యాంక్స్ని మనం దేనికి యూజ్ చేసుకుంటామంటే వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి. అండ్ ఈ విధంగా ఉన్నటువంటి వాటర్ని మనం అగ్రికల్చర్ కోసము, తాగడానికి కోసము, లేదా ఇతర పనుల కోసము వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక విలేజ్ ట్యాంక్ గురించి తెలుసుకుందాం. అవర్ విలేజ్ ట్యాంక్. ఎతలవంక చెరువు. ఎతలవంక చెరువు. హలో, ఐ ఆమ్ వెంకట్ ఆఫ్ నీటిగుంట్లపల్లి విలేజ్ ఆఫ్ పుంగనూర్ మండల్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. In our village we have a tank named Etalavanka Cheruvu. Let us know about this tank. The tank was constructed by our villagers. Earlier this was a small pond. During rainy seasons the rainwater is collected and stored in the tank. This tank helps us in irrigating the large areas of land. It is the source of drinking water to the cattle. The tank is holy to all of us. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? హలో, ఐ ఆమ్ వెంకట్ ఆఫ్ నీటిగుంట్లపల్లి విలేజ్ ఆఫ్ పుంగనూరు మండల్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. సో చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పుంగనూరు మండలంలో ఒక చిన్న విలేజ్ ఉందన్నమాట. సో ఆ విలేజ్ పేరేంటి? నీటిగుంట్లపల్లి. సో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక వెంకట్ అనేటువంటి వ్యక్తి మనకు చెప్తున్నాడు. సో వీళ్ళ ఊర్లో వచ్చేసి ఒక ట్యాంక్ ఉంది. దీన్నే వాళ్ళు ఎతలవంక చెరువు అని కూడా అంటారనమాట. సో ఈ ట్యాంక్ని వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి అందరు పీపుల్స్ అంతా కూడా కలిసి ఈ ట్యాంక్ని నిర్మించుకోవడం జరిగింది. అండ్ ఇంతకుముందు ఇది ఒక చిన్న కాలువ లాంటిది, అంటే ఒక చిన్న పాండ్లా ఉండేదన్నమాట. సో వర్షాలు వచ్చినప్పుడు ఆ రైన్ వాటర్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని వాటర్ని స్టోర్ చేసుకునేవాళ్ళు. అండ్ ఈ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వ్యవసాయం చేసుకోవడానికి, ఇరిగేటింగ్ అంటే పొలాలకు వాటర్ని ఇరిగేట్ చేసుకునేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా పశువులకు తాగడానికి వాటర్ కావచ్చు, అండ్ పొలాలకు యూజ్ చేసుకునేటువంటి వాటర్ కావచ్చు, అంతా కూడా ఈ ట్యాంక్ ద్వారా ఉపయోగించుకునేవాళ్ళు అనమాట. అందుకని చెప్పే ఈ ట్యాంక్ని వాళ్ళు ఒక పవిత్రమైనటువంటి ట్యాంక్గా వాళ్ళు భావిస్తారనమాట. వేర్ డస్ వాటర్ కమ్ ఫ్రమ్ టు ద ట్యాంక్. ఇప్పుడు మళ్ళీ వాటర్ అంతా కూడా ట్యాంక్కి ఏ విధంగా వస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాం, వర్షం వచ్చినప్పుడు అంతా కూడా ఆ వర్షపు నీళ్ళంతా కూడా ఇక్కడికి కలెక్ట్ అయ్యి స్టోర్ అవుతున్నాయి అని చెప్పి. మరి వర్షం నుంచే కదా మనకు వచ్చేది. ఓకే, వాట్ ఆర్ ద మెయిన్ యూజెస్ ఆఫ్ ద ట్యాంక్? సో ఈ ట్యాంక్ ద్వారా మెయిన్ యూజెస్ ఏంటి? మనం పొలాలకు నీళ్ళు పెట్టుకోవచ్చు, అండ్ పశువులకు తాగడానికి యూజ్ అవుతుంది, అండ్ మనకు అన్ని ఇతర పర్పస్ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లెట్ us do. Collect information from your grandparents or elders about the tank canal nearby your village. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విలేజ్ ఉంటుంది రైట్ నౌ. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ విలేజ్కు దగ్గరలో ఉన్నటువంటి ఒక ట్యాంక్ కానీ, లేదంటే ఒక చెరువు కానీ, లేదా మీ ఊర్లో ఉన్నటువంటి ట్యాంక్ కానీ, చెరువు కానీ, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నమాట. ఓకే, అండ్ మా ఊరు వచ్చేసి అనంతపూర్ డిస్టిక్లో కనేకల్ మండలం. అండ్ ఈ మా యొక్క కనేకల్ మండలంలో చాలా పెద్ద చెరువు ఉందన్నమాట.
ఎంత పెద్ద చెరువు అంటే ఏ విధంగా చెప్పొచ్చు, సమ్ ఎకర్స్ ఉంది. ఐ థింక్ నియర్లీ ఒక 10 to 20 ఎకర్స్ ఉందనుకుంటా, అబౌవ్ అంతకన్నా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో అంత పెద్ద చెరువు అనమాట. సో ఇక్కడ తుంగభద్ర వాటర్ వస్తాయని చెప్పుకున్నాను కదా, ఈ వాటర్ అంతా కూడా మేము స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఎందుకంటే మా ఊర్లో సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. యాక్చువల్గా ఎక్కడైనా చూసినట్టయితే 2 పంటలే పండుతాయి వరి, కానీ మా యొక్క కనేకల్లో 3 పంటలు పండుతాయి అన్నమాట సంవత్సరానికి. సో అందుకే ఇక్కడ రైస్కు, మా యొక్క అనంతపురం డిస్టిక్లో రైస్కు ఏది అంటే కనేకలు అని చెప్తారు. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి చెరువుని మనం ఇరిగేషన్ కోసము, అండ్ దెన్ పశువుల కోసము అండ్ ఇతర పర్పస్ కోసం మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మీ విలేజ్లో కూడా మీ చెరువుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాక్చువల్గా మా చెరువును వచ్చేసి ఇంతకుముందు సమ్ ఎవరైనా ప్రైస్డ్ వీళ్ళంతా వస్తుంటారు కదా, సో వాళ్ళు ఈ ఊరి కోసం వాటర్ని స్టోర్ చేయడానికి ఆ విధంగా మొత్తం ల్యాండ్ అంతా క్లీన్ చేసి ఆ చెరువుని నిర్మించడం జరిగిందనమాట. ఓకే, అండ్ నేను మీకు చెరువుని నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తా చూపించడానికి. చాలా మంచి ప్లేస్ అన్నమాట. హౌ ఈజ్ ఏ వాటర్ ట్యాంక్ బిల్డ్? సో వాటర్ ట్యాంక్ బిల్డ్ని ఏ విధంగా నిర్మిస్తారు మీకు తెలుసా? సరే, మరి చూద్దాం ఇప్పుడు. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ట్యాంక్ ఈజ్ ఎ కలెక్టివ్ ప్రోగ్రామ్. ఫస్ట్ ద విలేజర్స్ ఐడెంటిఫై ద సోర్స్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ అండ్ ఏ low lying area for the construction of a tank. They dig the tank and construct tank barns with mud and stone for storage. Then they dig the canals from the regions where the water is flooding to the tank. Outlets from the embankment are built on both the sides. ఓకే, సో ముందుగా మనం ట్యాంక్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇదొక్క అంతా కూడా కలిస్తేనే, అంటే కలెక్టివ్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. సో అందరి యొక్క అభిప్రాయంతో, అందరి యొక్క సహకారంతో చేసేటువంటి కన్స్ట్రక్షన్గా చెప్పుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనకు ఫ్లడ్డెడ్ వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అంటే డౌన్ ఏరియాస్ ఉంటాయి కదా, సో డౌన్ ఏరియాస్లో మనం ఈ ట్యాంక్ని నిర్మించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా డౌన్ ఏరియాస్లో మనం నిర్మించినట్లయితే ఆ వరద నీళ్ళంతా, వర్షం వచ్చినటువంటి నీళ్ళంతా కూడా అక్కడికి ఫ్లో అవుతూ ఆ ట్యాంక్లోకి వెళ్తాయి అన్నమాట. సో ముందుగా మనం అటువంటి ప్లేస్లో గుంతను తవ్వాల్సి ఉంటుంది. అంటే ఎంత ఫీట్ ఉండాలి అండ్ ఎంత వెడల్పు ఉండాలి, ఆ విధంగా బేస్ చేసుకొని మనం తవ్వడం జరుగుతుంది. తవ్వినాక ట్యాంక్ బండ్స్ని కట్టాలన్నమాట, రాళ్లతో అండ్ మడ్తో. ఓకే, సో ఆ విధంగా మనం కెనాల్స్ని కట్టడం జరుగుతుంది. అంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా అక్కడికి ఆ ట్యాంక్లోకి వెళ్ళే విధంగా మనం ఆ ట్యాంక్ని నిర్మించుకుంటాం అన్నమాట. ఓకే, అండ్ సో చిన్న చిన్నగా అవుట్లెట్స్, సో ఆ నిండినటువంటి ట్యాంక్లో, అంటే నిండినటువంటి ట్యాంక్ అనే కాదు, ఆ ట్యాంక్ ద్వారా మనం వాటర్ని యూస్ చేసుకోవాలంటే చిన్న చిన్న అవుట్లెట్స్ ఉండాలి కదా, సో వాటిని కూడా మనం బోత్ సైడ్స్, ఆ ట్యాంక్ బోత్ సైడ్స్ నిర్మించుకుంటాము. వై డూ ట్యాంక్స్ హ్యావ్ అవుట్లెట్స్? సో ట్యాంక్స్కి ఎందుకు అవుట్లెట్స్ ఉండాలి అంటే, ఇప్పుడు ట్యాంక్స్కి నీటి మట్టం పెరిగిపోయింది అనుకోండి, సో ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ ఏమంటారు, ఈ ఫ్లోర్ మీదకి, అంటే ట్యాంక్ని మనం కింద డిగ్ చేసి కట్టింటాం, సో ఫుల్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా కాకుండా ఉండడానికి మనం అవుట్లెట్స్ని నిర్మించుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ట్యాంక్ నిండడానికి సమీపిస్తుందో అప్పుడు మనం అవుట్లెట్స్ని ఓపెన్ చేయడం వల్ల, లేదంటే ఈ అవుట్లెట్స్ ఉండడం వల్ల వాటర్ అనేది కూడా ఇతర సోర్సెస్కి అంతా కూడా ఏమవుతుంది, ఫ్లో అవుతూ ఉంటుంది. డూ యూ నో? మీకు తెలుసా? సమ్ ట్యాంక్స్ ఆర్ కనెక్టెడ్ విత్ అదర్ ట్యాంక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కెనాల్స్. వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ ట్యాంక్ టు అనదర్ ఇన్ ద రైనీ సీజన్. ఓకే, సో ఇక్కడ మనం కొన్నిసార్లు చూసినట్టయితే కొన్ని ట్యాంక్స్ వచ్చేసి ఈ ట్యాంక్ నుంచి ఇంకొక ట్యాంకు కనెక్ట్ చేసి ఉంటారు.
సో అంటే ఒక చిన్న కాలువ మాదిరిగా కనెక్ట్ చేస్తుంటారు. సో ఈ విధంగా కనెక్ట్ చేయడం వల్ల రైనీ సీజన్లో వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఒక ట్యాంక్ నుంచి ఇంకొక ట్యాంక్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. బుక్కపట్నం అండ్ ధర్మవరం ట్యాంక్స్ ఇన్ అనంతపూర్ డిస్టిక్ ఆర్ ఆఫ్ దిస్ టైప్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మాది కూడా అనంతపూర్ డిస్టిక్ అని. సో అనంతపూర్ డిస్టిక్లో బుక్కపట్నం, ధర్మవరం, సో ఈ 2 ట్యాంక్స్ కూడా సేమ్ ఈ విధంగా అనమాట. అంటే ఒక ట్యాంక్ నుంచి ఇంకొక ట్యాంక్కి ఈ రైన్ వాటర్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఇన్ దిస్ సేమ్ వే కెనాల్స్ ఆర్ డగ్ టు ఫిల్ ద ట్యాంక్స్ విత్ రివర్ వాటర్. సచ్ ట్యాంక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కృష్ణా, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. సో ఎలా అయితే మనం ఒక ట్యాంక్ నుంచి ఇంకొక ట్యాంక్ వాటర్ ఫ్లో అవడానికి కాలువల ద్వారా నిర్మించుకొని ఉంటామో, సో అదేవిధంగా కెనాల్స్ని రివర్ వాటర్తో ఫిల్ అయ్యేలా కూడా నిర్మించుకొని ఉంటారనమాట. సో ఇటువంటి ట్యాంక్స్ని మనం లైక్ కోస్టల్ ఏరియాస్లో అంటే కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో చూడొచ్చు. Before digging the tank, the groundwater level was very low in our village. All the borewells got dried up during summer. ఓకే, ముందుగా మనం ట్యాంక్ని తవ్వడానికన్నా ముందు ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉంటుంది కదా, సో అది వచ్చేసి విలేజ్కు చాలా లోగా ఉండాలంటే, ఇప్పుడు నేను బొమ్మ వేసి చూపిస్తా. సో ఇదంతా కూడా లెవెల్ అనుకోండి, ఇదంతా కూడా రోడ్డు ఈ లెవెల్లోనే ఉంటుంది మన యొక్క ల్యాండ్ అంతా కూడా. సో ఇప్పుడు మనం ట్యాంక్ని నిర్మించుకోవాలనుకోండి, సో లో లెవెల్లో నిర్మించుకోవాలన్నమాట. సో ఈ విధంగా లో లెవెల్లోకి డిగ్ చేసి నిర్మించుకోవడం వల్ల మనకు యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఆల్ ద బోర్ వెల్స్ గాట్ డ్రైడ్ అప్ డ్యూరింగ్ సమ్మర్. ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద విలేజ్ ట్యాంక్, ద వాటర్ లెవెల్ ఇన్ ద గ్రౌండ్ ఇంక్రీజ్డ్ and the water in the wells and bore wells also increased. Farmers get water from these bore wells for their fields. సో ఈ విధంగా ట్యాంక్స్ నిర్మించుకోవడం వల్ల మనకు ప్లస్ పాయింట్. ఎందుకు అంటే ఇప్పుడు సమ్మర్ అవ్వగానే ఆ బావులన్నీ ఎండిపోతూ ఉంటాయి, రైటా. సో ఎప్పుడైతే మనం ఇటువంటి ట్యాంక్స్ నిర్మించుకుంటామో ఈ గ్రౌండ్ లెవెల్లో వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఆటోమేటిక్గా బోరు బావుల్లో కూడా వాటర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఫార్మర్స్ అంతా కూడా బోర్ బావిలో నుంచి వాటర్ని యూజ్ చేసుకొని ఇరిగేషన్ చేసుకుంటారనమాట. థింక్ అండ్ డిస్కస్ వాట్ షుడ్ బి డన్ టు ఇంక్రీజ్ వాటర్ లెవెల్ ఇన్ ద గ్రౌండ్. సో ఇప్పుడు మనం గ్రౌండ్లో అంటే గ్రౌండ్ వాటర్ అని చెప్తాం కదా, సో దాని యొక్క లెవెల్ని ఇంక్రీజ్ చేయాలంటే మనం ట్యాంక్స్ నిర్మించుకోవాలన్నమాట. పర్కులేషన్ ట్యాంక్స్ అని వింటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మీకు హయ్యర్ క్లాసెస్లో ఇంకా చాలా క్లియర్గా తెలుస్తాయి. సో ఈ విధంగా మనం ట్యాంక్స్ నిర్మించుకోవడం వల్ల ఆ రెయిన్ వాటర్ అంతా కూడా ఈ ట్యాంక్స్లోకి రావడం, లేదా స్టోర్ చేసుకున్నటువంటి వాటర్ అంతా కూడా ట్యాంక్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. వై ఈజ్ సిల్ట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ట్యాంక్ అండ్ యూజ్డ్ ఇన్ ద ఫీల్డ్స్. సో ఇక్కడ ట్యాంక్ వాటర్లో సిల్ట్ అనేది ఉంటుంది. అంటే ఏమంటారు, కింద మన్ను మాదిరిగా, సో డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వర్షపు నీళ్ళు అంటే వరదతో కొట్టుకొని వచ్చినటువంటి నీళ్ళు ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చి ఉంటాయి. సో అవంతా కూడా ఈ ట్యాంకులో రిమూవ్ చేస్తారనమాట. సో రిమూవ్ చేశాకనే పొలాలకు యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ విధంగా వచ్చినటువంటి సిల్ట్ మొత్తం కూడా కెమికల్ కలిగి ఉండొచ్చు, లేదా మన పొలాలకు పాడు చేసేటువంటి ఇతర థింగ్స్ కలిగి ఉండొచ్చు. అందుకని చెప్పి సిల్ట్ని రిమూవ్ చేస్తారనమాట. లెట్ హస్ డూ టేక్ ఏ వాటర్ బాటిల్. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ని తీసుకొని కలెక్ట్ వాటర్ ఫ్రమ్ యువర్ విలేజ్ ట్యాంక్, కీప్ ద బాటిల్ అసైడ్ ఫర్ 30 minutes. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక వాటర్ బాటిల్ని తీసుకొని మన విలేజ్లో ఉన్నటువంటి ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్, సో ఆ వాటర్ ట్యాంక్ ద్వారా మనం ఈ బాటిల్ని నింపి ఒక 30 minutes బయట పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో బాగా నింపేసి ఆ బాటిల్ మొత్తాన్ని బాగా నింపేసి బయట కొద్దిసేపు ఒక 30 minutes, హాఫ్ అన్ అవర్ అలా పెట్టామనుకోండి. చూద్దాం. అబ్జర్వ్ ద బాటమ్ ఆఫ్ ద బాటిల్. సో ఇప్పుడు మనం బాటమ్ చూడాలన్నమాట. వాట్ డిడ్ యూ ఫైండ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద బాటిల్. ఇప్పుడు మనం బాటమ్ ఆఫ్ ద బాటిల్ని చూసామనుకోండి, చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్, చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా కింద ఉండిపోయి ఉంటాయి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డ్రింక్ దిస్ వాటర్. సో ఒకవేళ మనం ఈ విధంగా ఇటువంటి వాటర్ని తాగినట్టయితే ఏమవుతుంది,
సో అన్హెల్తీ అన్నమాట, నాట్ సేఫ్. వాట్ ఆర్ ద పొల్యూటెంట్స్ దట్ పొల్యూట్ ద వాటర్? సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని పొల్యూట్ చేసినటువంటి పొల్యూటెంట్స్ ఏమై ఉంటాయి? డస్ట్ పార్టికల్స్, సాయిల్ పార్టికల్స్. ఓకే, దెన్ we get diseases like typhoid, cholera and diarrhea by drinking water directly from the tank. It is unsafe for drinking. ఓకే, సో ఈ విధంగా పొల్యూట్ అయినటువంటి వాటర్ని మనం తాగడం ద్వారా ఇప్పుడు ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచో మనకు వస్తూ ఉంటుంది కదా. సో అక్కడి నుంచి వచ్చినప్పుడు మధ్యలో పశువులు ఎన్నో తాగింటాయి, లేదంటే మనం ఏదైనా బాత్ చేసింటాము, పశువుల్ని స్నానం చేపించింటాము. సో వీటన్నిటిని చేయడం వల్ల ఆటోమేటిక్గా వాటర్ అనేది పొల్యూట్ అయిపోయి ఉంటుంది. ఇటువంటి పొల్యూటెడ్ వాటర్ని మనం తాగినప్పుడు టైఫాయిడ్ రావడము, లేదంటే డయేరియా, వామిటింగ్స్, మోషన్స్ రావడము. సో డైరెక్ట్గా మనం ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ని డైరెక్ట్గా తాగకూడదు అనమాట. ఓకే, సో ఆ విధంగా తాగడం వల్ల మనకు అనారోగ్యం వస్తుంది. ట్యాంక్ పొల్యూషన్. సరే, ఇప్పుడు ట్యాంక్ పొల్యూషన్ రావడానికి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి చూద్దాం. లుక్ అట్ ద ఫాలోయింగ్ పిక్చర్. ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్లో మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ బఫెలోస్ని, కౌస్ని, గోట్ని అన్నిటినీ కూడా స్నానం చేపిస్తున్నారు. అండ్ ఇవి తాగడానికి వాటర్ కూడా ఇక్కడే తీసుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా ఈ ట్యాంక్ అంతా కూడా ఆ పశువుల్ని క్లీన్ చేయడం వల్ల, వాటికి స్నానం చేపించడం వల్ల సో మొత్తం వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది అనమాట. హౌ ఆర్ ట్యాంక్స్ బీయింగ్ పొల్యూటెడ్? ఇప్పుడే చెప్పాను కదా. ఎస్, లెట్ us see how tanks are being polluted. సరే, మరి ఇప్పుడు ఈ ట్యాంక్స్ అనేవి ఏ విధంగా పొల్యూట్ అవుతాయో తెలుసుకుందామా? The people of the village take bath, wash their cattle, clothes, vehicles, etc. in the tanks. So throw household wastes and dead bodies of animals into the tank. సరే, సో ఆ విలేజ్ యొక్క పీపుల్, అంటే ఏ విలేజ్లో అయితే ట్యాంక్ ఉంటుందో ఆ విలేజ్ యొక్క పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు చాలా వరకు అక్కడే స్నానాలు చేయడము, వాటి యొక్క పశువులకు కూడా అక్కడే స్నానం చేపించడము, వాళ్ళ బట్టలను ఉతకడము, ఈ వెహికల్స్ని కడుగుతారు కదా, ఎద్దుల బండుల్ని లేదంటే ట్రాక్టర్స్ని, ఇటువంటివన్నీ కూడా ఇందులోనే కడుగుతారనమాట. ఇక ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే పొల్యూట్ అయిపోతుంది. అండ్ ఇంట్లో ఏమన్నా హౌస్ హోల్డ్ వేస్టెస్ ఉంటాయి కదా, సో పాత వస్తువులు ఏమన్నా కావచ్చు, లేదా పూజ పెట్టినటువంటి పూలు, ఇటువంటివన్నీ కూడా తీసుకొని వచ్చి, చెత్త అంతా తీసుకొని వచ్చి వాటర్ ట్యాంక్లో పడేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని ఆశ్చర్యం ఏమంటే చనిపోయినటువంటి అనిమల్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని వచ్చి ఈ ట్యాంక్స్లో పడేస్తారనమాట. ఇక మనం చెప్పుకోవచ్చు, ఇంకా ఇంతకన్నా వేలో పొల్యూట్ అవడానికి కారణం ఏమి లేదు కదా. ఓకే, సమ్ పీపుల్ డు నాట్ హ్యావ్ టాయిలెట్స్ అండ్ యూజ్ ట్యాంక్స్ ఫర్ దిస్ పర్పస్. సో చాలామంది ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే విలేజెస్లో టాయిలెట్స్ ఉండవు. సో ఆటోమేటిక్గా వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు కదా. సో ఈ విధంగా బయటకు వచ్చినప్పుడు వాష్ చేసుకోవడానికి ఈ వాటర్ని యూజ్ చేస్తారనమాట. అండ్ పీపుల్ ఇమర్స్ ఐడోల్స్ మేడ్ విత్ కెమికల్స్ ఇన్ ద ట్యాంక్ ఎవ్రీవేర్. ఇక అదేవిధంగా ఈ వినాయక చవితికి కావచ్చు, లేదంటే ఇతర పండుగలకి సో ఏమన్నా విగ్రహాలను కూర్చోబెట్టించినప్పుడు, అంటే ఈ విగ్రహాలను అంతా కూడా కెమికల్స్తో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారనమాట. సో ఇటువంటి కెమికల్స్ని ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ట్యాంకులో పడేయడం వల్ల ఆటోమేటిక్గా వాటర్ ఏమైపోతుంది? పొల్యూట్ అయిపోతుంది. ఇట్ పొల్యూట్స్ ద వాటర్ డ్యూ టు విచ్ ద ఫిష్ అండ్ వాటర్ ప్లాంట్స్ డై. సో ఈ విధంగా పొల్యూట్ అయినటువంటి వాటర్ని మనం చూస్తున్నాం. అంటే ఇటువంటి పొల్యూటెడ్ వాటర్లో ఫిషెస్ నివసిస్తూ ఉంటాయి. అంటే అక్వాటిక్ అనిమల్స్, అక్వాటిక్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. అంటే చెట్లు కూడా ఉంటాయి కదా, నీళ్ళలో పెరిగేటువంటి చెట్లు. ఆటోమేటిక్గా ఈ పొల్యూటెడ్ వాటర్కి అవి కూడా చనిపోతాయి అన్నమాట. సీవేజ్ వాటర్ ఫ్రమ్ ద హౌసెస్ ఆర్ లెట్ ఇన్ టు ద ట్యాంక్. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ విలేజెస్లో మురికి కాలువలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వచ్చి ఈ ట్యాంక్స్లో కలిసిపోతాయి అన్నమాట. ఓకే, and chemical effluents from factories also pollute the tank water as well as the underground water. అండ్ చాలా వరకు మనం చూస్తున్నట్టయితే గ్రామాల్లోనే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఎక్కువ కడుతూ ఉంటారు
కదా. సో ఈ విధంగా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి కెమికల్స్, ఈ వేస్టేజ్ అంతా కూడా డైరెక్ట్గా ట్యాంకులోకి కలవడం వల్ల ఆ ట్యాంకు పొల్యూట్ అయిపోతుంది అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతాయి. ఇఫ్ ద వాటర్ ఫ్రమ్ సచ్ ఏ ట్యాంక్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్, పీపుల్ విల్ బీ ప్రోన్ టు డిసీజెస్ అండ్ ఇల్ హెల్త్. సో ఈ విధంగా ఇటువంటి ట్యాంక్స్లో నుంచి వచ్చేటువంటి వాటర్ని మనం తాగడానికి, అలాగే వ్యవసాయం కోసం ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు అనారోగ్యాలు వస్తాయన్నమాట. అంటే డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీస్ డేస్ పీపుల్ ఆర్ టేకింగ్ అప్ వేరియస్ ప్రోగ్రామ్స్ టు కంట్రోల్ వాటర్ పొల్యూషన్. సో ఎప్పటి నుంచో మనం ఇటువంటి సిచ్యువేషన్స్ని చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఈ విధంగా మనం వాటర్ని పొల్యూట్ కాకుండా అండ్ వాటర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో స్కీమ్స్ని ఫాలో అవుతున్నారనమాట ప్రజలంతా కూడా. థింక్ అండ్ డిస్కస్. వాట్ విల్ యూ డూ టు స్టాప్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ ఇన్ ట్యాంక్స్? సో ట్యాంక్స్లో ఉన్నటువంటి వాటర్ని పొల్యూట్ కాకుండా ఉండాలంటే, వాటర్ పొల్యూషన్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది? ముందుగా వాటర్ పొల్యూషన్ అంటే ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ పొల్యూట్ కాకుండా ఉండాలంటే మనం వేస్టేజ్ అంతా కూడా దాంట్లోకి వేయకూడదు, క్యాటిల్ని అక్కడ వాష్ చేయకూడదు, అండ్ మన యొక్క క్లోత్స్ని, వెహికల్స్ అంతా కూడా అక్కడ వాష్ చేయకూడదు. ఓకే. అండ్ కెమికల్స్ అంటే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ నుంచి కెమికల్ వేస్టేజెస్ అంతా వస్తూ ఉంటాయి, వాటిని డైరెక్ట్గా మనం ట్యాంక్లోకి వెళ్ళకుండా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసినట్టయితే వాటర్ పొల్యూట్ కాకుండా ఉంటుంది. సేఫ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్. హౌ ఈజ్ డ్రింకింగ్ వాటర్ సప్లైడ్ ఇన్ యువర్ విలేజ్? సో మీ విలేజ్లో వాటర్ సప్లై అనేది ఉంటుంది తెలుసా మీకు, ఏ విధంగా వాటర్ సప్లై చేస్తారో? అండ్ ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ ఏదైనా ఉందనుకోండి, చిన్న చెరువునో కాలువనో, అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో ఈ వాటర్ ట్యాంక్లో మనకు వాటర్ అనేది ప్యూరిఫై అవుతుందన్నమాట. ఓకే. సో ఆ విధంగా ప్యూరిఫై అయినటువంటి వాటర్ మనకు సప్లై చేస్తారు గవర్నమెంట్, గ్రామ పంచాయతీ వాళ్ళు. ఈజ్ దేర్ ఏ ట్యాంక్ ఆఫ్ దిస్ కైండ్ ఇన్ యువర్ విలేజ్? ఇక్కడ ఫిగర్లో మీకు కనిపిస్తున్నది కదా, ఇటువంటి ట్యాంక్ మీ విలేజ్లో ఉందా? ఎస్, మా విలేజ్లో ఇటువంటి ట్యాంక్స్ 3-4 ఉన్నాయన్నమాట. ద విలేజ్ పంచాయత్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సప్లై ఆఫ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ టు ద పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్. Overhead tanks are built under the rural water schemes. The filtered and safe water is supplied through this scheme to the houses. ఓకే. సో విలేజ్ పంచాయతీ వల్లనే మనకు ప్యూర్ డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయన్నమాట. అంటే గ్రామాలలో ప్రతి ఒక్కరికి కూడా మంచి తాగునీటి, మంచి నీళ్ళు తాగడానికి రావాలి అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు సప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ వాటర్ స్కీమ్ కింద ఓవర్ హెడ్ ట్యాంక్స్ని కూడా నిర్మిస్తారనమాట. ఓకే. సో ఇక్కడ ఫిల్టర్ చేసి అలాగే సేఫ్ వాటర్ని మనకు ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి పంపేలా చూసుకుంటారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ చూడండి ఏ విధంగా ఇది వస్తుందో. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు అంటే నేను 4th క్లాస్ ఉన్నప్పుడు మాకు ఈ డ్రాయింగ్స్ ఉండేవి, కానీ మీకు ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నాయి, మాకు కలర్ఫుల్గా ఉండేవి కాదనమాట. జస్ట్ ఇప్పుడు సపోజ్ ఈ హౌసే ఉందనుకోండి, సో ఈ విధంగా జస్ట్ ఇట్లా బొమ్మలు వేసేవాళ్ళు, ఒక లైన్ మాదిరిగా కనిపించేది. కానీ ఇప్పుడు మీకు అంతా కూడా కలర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకే, సరే. సో ఇది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అన్నమాట. అంటే ముందుగా వాటర్ అనేది వాటర్ సోర్స్ నుంచి ఈ విధంగా వెళ్తుందన్నమాట. సో ఆ తర్వాత సెడిమెంటేషన్ ట్యాంక్. సో ఆ విధంగా సెడిమెంటేషన్ ట్యాంక్లోకి వస్తాయన్నమాట. అంటే ఇంప్యూరిటీస్ అవన్నీ కూడా ఫిల్టర్ అవ్వడం అండ్ చాలా హార్డ్ థింగ్స్ అంతా కూడా మిగిలిపోతాయి. సో ఆ విధంగా వచ్చినటువంటి దాంట్లోకి మళ్ళీ ఫర్దర్ ఫిల్టరేషన్ చేస్తారనమాట. ఈ ఫిల్టరేషన్ ద్వారా క్లోరినేషన్. సో ఈ క్లోరినేషన్ చేయడం వల్ల మనకు సేఫ్ వాటర్, అంటే వాటర్ తాగొచ్చు. అంటే దాంట్లో నుంచి ఏమన్నా కెమికల్స్, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. సో క్లోరినేషన్ ట్యాంక్ వచ్చినాక మనకు స్టోరేజ్ ట్యాంక్లోకి వస్తాయి. ఆ స్టోరేజ్ ట్యాంక్లో నుంచి మనకు ట్యాప్స్ ద్వారా ఈరోజు మన ఇంట్లోకి, అంటే మనం పైన సింటెక్స్ అవన్నీ పెట్టుకుంటున్నాం కదా, లేదంటే ట్యాప్స్కు ఆ విధంగా వస్తున్నాయి అన్నమాట. There are certain stages involved in purification of water.
సో వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఎన్నో స్టేజెస్ ఉన్నాయన్నమాట. ముందుగా వాటర్ ఫ్రమ్ ఏ పాండ్ ఆర్ రివర్ ఈజ్ పంప్డ్ ఇంటూ లార్జ్ ట్యాంక్స్ కాల్డ్ సెడిమెంటేషన్ ట్యాంక్స్. The sand particles settle down in the tank. Solid particles like leaves, twigs, etc. are removed. ముందుగా ఒక పాండ్ నుంచి కానీ లేదంటే రివర్ నుంచి కానీ ఆ వాటర్ని మనం ఎక్కడికి పంప్ చేస్తాము అంటే లార్జ్ పెద్ద ట్యాంక్స్లోకి పంప్ చేస్తాము. ఈ లార్జ్ ట్యాంక్స్ని మనం సెడిమెంటేషన్ ట్యాంక్స్ అని కూడా అంటాం అన్నమాట. ఈ సెడిమెంటేషన్ ట్యాంక్స్లో శాండ్ పార్టికల్స్ అన్నీ కూడా కింద ఉండిపోతాయి, ఇసుక అటువంటివన్నీ కూడా. అలాగే సాలిడ్ పార్టికల్స్ అంటే ఈ ఆకులు, కొమ్మలు ఇవన్నీ కూడా ఈ సెడిమెంటేషన్ ట్యాంక్లో రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సెకండ్, వాటర్ ఈజ్ సెంట్ టు ద ఫిల్ట్రేషన్ ట్యాంక్. ద వాటర్ ఈజ్ ఫిల్టర్డ్ హియర్. స్మాల్ పార్టికల్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వాటర్. ఓకే, ఇక ఈ విధంగా ఈ సెడిమెంటేషన్ ట్యాంక్ నుంచి వాటర్ని ఫిల్టరేషన్ ట్యాంక్ పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఫిల్టర్ అవుతుందన్నమాట వాటర్ అంతా ఫిల్టర్ అయ్యి స్మాల్ పార్టికల్స్ అన్నీ కూడా ఏమైనా ఇంకా ఇతర చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాటర్లో నుంచి రిమూవ్ అయిపోతాయి. థర్డ్, ద ఫిల్టర్ వాటర్ ఈజ్ సెంట్ టు ద క్లోరినేషన్ ట్యాంక్. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యాడెడ్ టు ద వాటర్. దిస్ ఈజ్ కాల్డ్ క్లోరినేషన్. దిస్ హెల్ప్స్ టు కిల్ ద జర్మ్స్ ఇన్ ద వాటర్. అండ్ ఫిల్టర్డ్ అయినటువంటి వాటర్ని మళ్ళీ క్లోరినేషన్ ట్యాంక్కి పంపిస్తారనమాట. సో ఈ క్లోరినేషన్ ట్యాంక్లో బ్లీచింగ్ పౌడర్ని కలుపుతారు. సో బ్లీచింగ్ పౌడర్ని కలపడం వల్ల ఆ వాటర్లో ఉన్నటువంటి జర్మ్స్, ఇన్సెక్ట్స్ అన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ని మనం క్లోరినేషన్ అని కూడా అంటాం. క్లోరినేటెడ్ వాటర్ ఈజ్ పంప్డ్ టు బిగ్ ఓవర్ హెడ్ ట్యాంక్స్. సో ఈ విధంగా క్లోరినేటెడ్ అయినటువంటి వాటర్ని మనం పెద్ద పెద్ద స్టోరేజ్ ఓవర్ హెడ్ ట్యాంక్స్లోకి పంపిస్తాం అన్నమాట. వాటర్ ఫ్రమ్ ద ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఈజ్ సప్లైడ్ త్రూ వాటర్ పైప్స్ టు అవర్ హోమ్స్. సో ఆ విధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి మనకు ప్రతి ఒక్క ఇంటికి కూడా పైప్స్ ద్వారా మనకు వాటర్ని సప్లై చేస్తున్నారు. డూ యూ నో, మీకు తెలుసా, వాటర్ వితౌట్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇఫ్ దిస్ వాటర్ ఈజ్ టేకన్ డైరెక్ట్లీ ఇట్ కాజెస్ ఇల్ హెల్త్. ఇట్ ఈస్ గుడ్ టు బాయిల్ ద వాటర్ బిఫోర్ డ్రింకింగ్. సో మనం డైరెక్ట్గా ట్యాంకుల నుంచి కానీ చెరువుల నుంచి కానీ ఇటువంటి డైరెక్ట్గా వాటర్ని తాగడం వల్ల మనకు అనారోగ్యం రావచ్చు అన్నమాట. అందుకని చెప్పి మనం డైరెక్ట్గా వాటర్ తాగకుండా ఉండాలి. ఓకే, సో ఒకవేళ తాగాలి అనుకుంటే మనం వాటర్ని బాగా బాయిల్ చేసి ఆ వాటర్ని చల్లారాక తాగొచ్చు అనమాట. సో ఆ విధంగా చేయడం వల్ల ఫర్దర్గా ఇంకా ఏమైనా ఇన్సెక్ట్స్, జర్మ్స్ అవన్నీ ఉన్నా, బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి. డూ యూ నో హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ద క్లీన్లెస్ ఆఫ్ ట్యాంక్? సో మీకు తెలుసా, ట్యాంక్ అంతా కూడా క్లీన్గా ఉండాలి, దీనంతా మెయింటెనెన్స్ అంతా కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో వాళ్ళే అనమాట ప్రతి ఒక్కరింటికి కూడా ప్యూర్ డ్రింకింగ్ వాటర్ని సప్లై చేసేది. లెట్ హస్ లిసన్ టు ద సరోఫుల్ స్టోరీ ఆఫ్ ద ట్యాంక్. సరే, ఇప్పుడు మనం ఒక ట్యాంక్ యొక్క సరోఫుల్ చాలా బాధాకరమైనటువంటి స్టోరీని విందాం. సరో ఆఫ్ ద ట్యాంక్, ఒక ట్యాంక్ యొక్క బాధ. హలో ఫ్రెండ్స్, లుక్ అట్ మీ, ఐ ఆమ్ ఏ విలేజ్ ట్యాంక్. చూడండి, ఆ ట్యాంక్ తన యొక్క బాధను చెప్పుకుంటా ఉంది. హలో ఫ్రెండ్స్, సో చూడండి, నేను ఒక విలేజ్ ట్యాంక్ని. ఐ ఆమ్ డ్రైడ్ అప్ అండ్ హ్యావ్ క్రాక్స్ ఇన్ మీ. ఐ యూజ్ టు బి వెరీ బ్యూటిఫుల్ విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్. చూడండి, నేను ఒక వాటర్ ట్యాంక్ని. సో నేను ఎండిపోయాను, అలాగే ఎన్నో నేల అంతా కూడా చీలిపోయింది. కానీ ఇంతకుముందు ఈ ట్యాంక్ అంతా కూడా వాటర్తో నిండిపోయి చాలా అందంగా కనిపించేది అని చెప్తా ఉంది. వెన్ ఐ వాజ్ ఫుల్ ఆఫ్ వాటర్, చిల్డ్రన్ ఎంజాయ్డ్ స్విమ్మింగ్ అండ్ వాచింగ్ ద కలర్ఫుల్ ఫిష్. ఐ యూజ్డ్ టు సప్లై వాటర్ టు ద ఫీల్డ్స్. ఇక అదేవిధంగా ఇంకా ఏం చెప్తుందంటే, ఈ ట్యాంక్ నిండా, నా నిండా వాటర్ ఉన్నప్పుడు పిల్లలంతా కూడా ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేసేవాళ్ళు, అలాగే నా చెరువులో ఉన్నటువంటి కలర్ఫుల్ ఫిషెస్ని చూసేవాళ్ళు. అండ్ అదేవిధంగా ఈ వాటర్ని పొలాలకు యూజ్ చేసేవాళ్ళు అనమాట. నా ద్వారానే ఫీల్డ్స్కి అంతా కూడా వాటర్ వెళ్ళేది అని చెప్తా ఉంది. నౌ ఐ ఆమ్ డ్రైడ్ అప్ అండ్ నో వన్ కమ్స్ టు మీ. సో ప్రస్తుతం నేనంతా కూడా ఎండిపోయాను, కానీ ఎవరు కూడా నా దగ్గరికి ఇప్పుడు రావడం లేదు. మై హార్ట్ మెల్ట్స్ టు సీ ద సరోఫుల్ ఫేసెస్ ఆఫ్ ద ఫార్మర్స్ వితౌట్ వాటర్ సప్లై. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద రైన్స్. సో తన యొక్క మనసు చాలా బాధపడుతుంది అన్నమాట.
ఎందుకంటే రైతులకు హెల్ప్ చేసేది కదా వాటర్ సప్లై చేసి పొలాలు పండేలాగా. కానీ ఇప్పుడు తన నుంచి ఎటువంటి ఉపయోగం లేదు కదా అని చెప్పి ఆ బాధతో ఉన్నటువంటి రైతుల ముఖాలని చూసి తన మనసులో ఇంకా ఎంతో బాధ ఉందన్నమాట. సో లిటరల్గా తను వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంది. Some people have occupied my river beds and turned into farms and built houses. So the water which has to be channeled into me is closed. Water has stopped flowing into me even during rainy seasons. Some people's greed is the reason for how I am today. Will you help me? ఓకే. సో చాలా వరకు కొంతమంది ఏం చేశారంటే ఈ రివర్ బెడ్స్ని వాళ్ళకు ఫామ్గా మలుచుకొని అక్కడ ఇల్లులు కట్టుకున్నారనమాట. ఇక ఆ వాటర్ ఏదైతే దీంట్లోకి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఈ విధంగా రాకుండా, అంటే వాటర్ వచ్చేటువంటి ఛానల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న పిల్ల కాలువలు, వాటిని మూసేశారనమాట. అండ్ వాటర్ అక్కడ నుంచి రాకుండా, ఈవెన్ వర్షాకాలంలో కూడా ఇక్కడికి వాటర్ రాకుండా చేసేసారనమాట. ఈ విధంగా వాళ్ళ అవసరం కోసం చేయడం వల్ల ఈరోజు తను ఇలా డ్రైగా ఉంది. సో నాకు ఏ విధంగా అయినా కూడా హెల్ప్ చేయగలరా మీరు అని అడుగుతూ ఉంది. సో సాడ్ కదా. ఓకే. ట్యాంక్ మేనేజ్మెంట్. లుక్ అట్ ద పిక్చర్ గివెన్. యూ కెన్ సీ ఎకోర్నియా ప్లాంట్స్, గుర్రపు డెక్క and algae grown in this tank. It is our responsibility in protecting our tanks. The government has formed a team of farmers as water users society who are responsible for the maintenance of the tanks. They remove the weeds in the tank and its canals. They take the soil deposits from tanks to their fields. With this, the level of water in the tank increases. ఓకే. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఈ పిక్చర్ని చూస్తున్నారా? ఎస్. సో ఈ పిక్చర్లో మనకు ఈ ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్లో అంతా కూడా గుర్రపు డెక్క, ఆల్గే ఇవన్నీ కూడా పెరిగిపోయాయి అన్నమాట. అండ్ మన ట్యాంకుల్ని చాలా క్లీన్గా ఉంచుకోవడం మన బాధ్యత కదా. అలాగే ఇటువంటి కలప మొక్కలన్నీ కూడా పెరగకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ వచ్చేసి కొంతమంది టీమ్ ఆఫ్ ఫార్మర్స్ని, కొంతమంది రైతుల్ని ఫామ్ చేసిందనమాట. సో వీళ్ళంతా కూడా ఏం చేయాలంటే ఊర్లో ఉన్నటువంటి ఇటువంటి ట్యాంక్స్ మెయింటెనెన్స్ అంతా కూడా ఈ వాటర్ యూజర్స్ సొసైటీ ఇంకా ఫామ్ చేసినటువంటి టీం అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ కానెల్లో కానీ లేదంటే చెరువులో కానీ ఏమన్నా కలప మొక్కలు పెరిగితే వాటిని అంతా కూడా రిమూవ్ చేసేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఈ టీమ్ ఆఫ్ ఫార్మర్స్ అన్నమాట. అండ్ అదేవిధంగా ట్యాంక్ నుంచి వచ్చేటువంటి డిపాజిట్ సాయిల్ ఉంటుంది కదా, సో అదంతా కూడా వాళ్ళు తీసేయడం జరుగుతుందన్నమాట. విత్ దిస్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ద ట్యాంక్ ఇంక్రీజెస్. సో ఆ విధంగా మీకు కింద డిపాజిట్ అయినటువంటి సాయిల్ని రిమూవ్ చేయడం వల్ల వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే కిందంతా కూడా సాయిల్ ఉండిపోతుందో వాటర్ లెవెల్ అనేది మనకు జస్ట్ రైజ్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. బట్ ఎప్పుడైతే మనం ఈ సాయిల్ని అంతా కూడా రిమూవ్ చేస్తామో వాటర్ లెవెల్ పెరుగుతుందన్నమాట. Think and discuss. Low rainfall and closing of water channels are the main cause for drying of tanks. Discuss other possible reasons for the drying up of tanks. ఓకే. సో తక్కువ వర్షం రావడం వల్ల, అలాగే ట్యాంక్లోకి చిన్న చిన్న కాలువలు వెళ్లకుండా ఆపేయడం వల్ల కూడా మనం చెప్పుకోవచ్చు ట్యాంక్స్ అన్నీ కూడా డ్రై అవుతున్నాయని. ఇక అదే విషయానికి వస్తే ఈ ట్యాంకులన్నీ కూడా డ్రై అవ్వడానికి ఇంకా ఎన్నో రీజన్స్ ఉన్నాయన్నమాట. అంటే వర్షం రాకపోవడం ఒకటి కావచ్చు, లేదంటే ఇతర కాలువల నుంచి వచ్చేటువంటి వాటర్ వచ్చేటువంటి ఛానల్స్ ఉంటాయి కదా వాటిని మూసివేయడము, ఇటువంటివన్నీ కూడా రీజన్స్గా చెప్పుకోవచ్చు. హౌ డస్ ఇట్ రైన్? ఓకే. సో వర్షం ఎలా పడుతుందో మీకు తెలుసా? మనం చూస్తూ ఉంటాం. సో సముద్రం తీరంలో ఉన్నప్పుడు వర్షం రాకన్నా ముందు చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. ఓకే. అండ్ సరైనటువంటి గాలి ఉండదు, వేడి గాలి వస్తూ ఉంటుంది. అంటే అక్కడ సముద్రపు నీరంతా కూడా ఆవిరైతూ ఉంటుందన్నమాట. సో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా హ్యూమిడిటీతో ఉంటుంది.
అంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో అంతా కూడా వాటర్ వేపర్ ఉంటుందన్నమాట. సో ఆటోమేటిక్గా మనకు హెయిర్ కంటెంట్ చాలా తగ్గిపోతుంది. సో ఆ విధంగా మనకు చాలా వేడిగా అండ్ నెక్స్ట్ స్వెట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఎవాపర్ అయినటువంటి వాటర్ అంతా కూడా క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో క్లౌడ్స్ ఎప్పుడైతే బరువెక్కుతాయో ఆటోమేటిక్గా అవి మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో మూవ్ అవుతూ ఉంటే బరువెక్కినప్పుడు ఒక ప్లేస్లో, సో ఒక సిచ్యువేషన్లో ఎప్పుడైతే చల్లగాలులు వీస్తాయో సో అప్పుడు అవి చల్లబడి మనకు వర్షాన్ని ఇస్తాయన్నమాట. ఇదంతా కూడా వాటర్ అంటే మనకు వచ్చేటువంటి రెయిన్ ప్రాసెస్. సో ఈ రెయిన్ గురించి మీరు ఇంకా ఫర్దర్గా హయ్యర్ క్లాసెస్లో చాలా క్లియర్గా తెలుసుకున్నప్పటికీ మీకు ఇప్పుడు వర్షం గురించి దాని యొక్క ఇంట్రడక్షన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు మీరు వర్షం గురించి మీకేం తెలుసో మీ పేరెంట్స్ ద్వారా తెలుసుకోండి. ఓకే. అండ్ దెన్ థ్యాంక్ యూ.